మెడికల్ కాలేజీల నిర్మాణానికి హెచ్చరికల ఫీవర్ మొదలైందా? కూటమి అధికారంలో ఉండి ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయా? మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయడంలో ప్రైవేటు సంస్థలు ఆ నేత హెచ్చరికలకి భయపడ్డారా? ప్రభుత్వం మారుతుందనే అనుమానాలతోటి సంస్థలు ముందుకు రావట్లేదా? కేంద్రం అండ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండి కూడా ఆ హెచ్చరించిన నాయకుడిని ఏమీ చేయలేక నీళ్లు నములుతున్నారా? ఇలాంటి అనేక సందేహాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పీపీపీ విధానంతో మెడికల్ కాలేజీలని అందుబాటులోకి తీసుకువచ్చే ఆలోచనకి ప్రతిపక్షం చెక్ పెడుతుందనే అంశాలు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జోరుగా సాగుతుంది. మొదటి విడతలో భాగంగా 4 మెడికల్ కాలేజీలని నిర్మించాలని కూటమి సర్కార్ భావించినప్పటికీ ప్రతిపక్ష పార్టీ మాత్రం ముందర కాళ్లకి బంధం వేసినంత పని చేసిందట. ప్రతిపక్ష బెదిరింపులకి పెద్ద పెద్ద ప్రైవేటు సంస్థలు సైతం భయపడ్డారని, అసలు ఈ మెడికల్ కాలేజీల జోలి మాకెందుకులే అనే విధంగా ఆలోచిస్తున్నారట. మీరు కొట్టుకోండి, మేము మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తామని, మమ్మల్ని మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు అనే ధోరణిలో ప్రైవేటు సంస్థలున్నాయట. మరోవైపు మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటీకరణ విషయంలో ఏదైనా తప్పు జరిగితే తప్పనిసరిగా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత జైల్లో పెడతామంటూ వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ వార్నింగ్ల వల్లే బెదిరింపుల కారణంగా టెండర్ల ప్రక్రియ నిలిచిపోయిందని స్వయంగా మంత్రి సత్యకుమార్ చెబుతున్నారు. మెడికల్ కాలేజీ టెండర్లు 3 కాలేజీలకు రాకపోవడంపై మంత్రి సత్యకుమార్ తీవ్ర స్థాయిలో స్పందించారు. జగన్మోహన్ రెడ్డి బెదిరింపుల వల్లే టెండర్లు రాలేదని అన్నారు. వ్యక్తిగతంగా కూడా బెదిరింపులకు దిగారని అన్నారు. టెండర్ల గడువు ముగిసిన సమయానికి ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణానికి కిమ్స్ సంస్థ మాత్రమే వచ్చిందని ఓ పత్రికలో రావడంతో ఇప్పుడు ఆ సంస్థ సైతం మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దని, మాకు అలాంటి ఆలోచన కానీ అలాంటి ప్రతిపాదన కానీ లేదని ఒక లేఖ విడుదల చేసింది. దీంతో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ రాజేసుకుంది. పెద్ద పెద్ద సంస్థలే ఇలా చేస్తే ఇంకా మెడికల్ కాలేజీ నిర్మాణాలు ఎలా ముందుకు వెళ్తాయనే అంశాలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారాయి. ప్రైవేటు సంస్థలకి కూటమి సర్కార్ ఏ విధమైన భరోసా కల్పిస్తుందో అనే ఉత్కంఠ అందరిలో నెలకొందట. జగన్ ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మించేందుకు శ్రీకారం చుట్టిందని, కానీ కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేస్తోందని మాజీ మంత్రి అమర్నాథ్ ఆరోపించారు. పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ఆయన మరోసారి వ్యతిరేకించారు. అయితే ఇక్కడే అసలు చర్చ మొదలైంది. ఒక ప్రతిపక్ష నాయకుడు, అందులో 11 సీట్లు ఉన్న ప్రతిపక్ష నాయకుడు బెదిరిస్తే బెదిరిపోయి టెండర్లు రాకపోతే రేపు భవిష్యత్తులో పీపీపీ మోడల్లో కట్టే మిగిలిన నిర్మాణాల పరిస్థితి ఏంటి అనే చర్చ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిదీ పీపీపీ మోడల్లో ప్రారంభించడానికి ముందుకెళ్తోంది. రోడ్డు నిర్మాణం కావచ్చు, ఇతర నిర్మాణాలు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, ప్రతి అంశం మీద ప్రత్యేకంగా పీపీపీపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ప్రభుత్వమే జగన్ బెదిరింపుల వల్ల మెడికల్ కాలేజీలకు టెండర్లు రాలేదని చెప్తే ఇక భవిష్యత్తులో మిగిలిన కట్టడాలు కానీ నిర్మాణాలు కానీ ఏ రకంగా చేస్తారు అనే చర్చ జరుగుతోంది. పీపీపీ విధానంపై ప్రతిపక్షం చేస్తున్న బెదిరింపులకి కూటమి ప్రభుత్వం కేంద్ర పెద్దల సహాయం తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. పీపీపీ విధానంపై ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి నడ్డా సూచించారట. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష బెదిరింపులపై ఏమి చేయాలో అర్థం కాకపోవడంతో కేంద్రం సలహా కోరినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే పీపీపీ విధానంపై వ్యతిరేకత తెప్పించడంలో ప్రతిపక్షం సక్సెస్ అయిందని, మంచి మైలేజ్ కూడా దక్కిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారట. ఏది ఏమైనా త్వరలో ప్రతిపక్ష బెదిరింపులకి చెక్ పెట్టకపోతే కూటమి ప్రభుత్వానికి మరిన్ని ప్రాజెక్ట్స్ లో ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. రాష్ట్ర అభివృద్ధి విషయంలో భాగంగా ప్రతి రంగంలో పీపీపీ విధానంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, ఒక్క రాజధాని నిర్మాణం విషయంలో మాత్రం అలాంటి నిర్ణయం తీసుకోవట్లేదనే విమర్శలు సైతం వస్తున్నాయట. మరి పీపీపీ విధానంలో కూటమి సర్కార్ ఎలా ముందుకు వెళ్లబోతుందో వేచి చూడాల్సిందే.